హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ్ కోడ్వర్స్. లాస్ట్ వీడియోలో మనం 3 ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్, సెకండ్ వన్ కంపారిజన్ ఆపరేటర్స్, థర్డ్ వన్ లాజికల్ ఆపరేటర్స్. ఈ వీడియోలో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ బిట్ వైస్ ఆపరేటర్స్ అంటే ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ బైనరీ నెంబర్స్, అంటే ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనకు బైనరీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేస్తే తెలియాలి, డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేస్తే తెలియాలి. అండ్ దాని పైన కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇది కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి క్రికెట్ లో రోహిత్ శర్మ ఉంటాడు. ఫస్ట్ 4 రన్స్ స్కోర్ చేస్తాడు, అంటే ఇక్కడ ఏం రాస్తాం, ఆర్ ఈక్వల్స్ టు 4 అని రాస్తాం. నెక్స్ట్ బాల్ 6 రన్స్ స్కోర్ చేస్తాడు అనుకోండి, మనం ఏం రాస్తాం, ఆర్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ 6 రాస్తాం. అంటే ఇక్కడ ఆర్ లో ఆల్రెడీ 4 స్టోర్ అయింది కదా, 4 ప్లస్ 6 ఈక్వల్స్ టు 10. సో నార్మల్ మెథడ్ లో మనం ఇలా రాస్తాం. అలా కాకుండా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసుకునే రాస్తామంటే ఆర్ ప్లస్ ఈక్వల్స్ టు 6 అని రాస్తాం అనమాట. సో దీని మీనింగ్ ఏమి, 4 ప్లస్ 6 సో ఈక్వల్స్ టు 10 అనమాట. సో ఇలాంటి అప్లికేషన్స్ కోసం మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. దీంట్లో మనకు 4 టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ప్లస్ అంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ లో 4 స్టోర్ ఉంది అనుకోండి, ఆర్ ప్లస్ ఈక్వల్స్ టు 6 అనుకోండి, 4 ప్లస్ 6 10. సో నెక్స్ట్ మైనస్, ఆర్ మైనస్ ఈక్వల్స్ టు 2, అంటే ఇక్కడ ఆర్ లో మనకి 4 ఉంది, 4 మైనస్ 2 ఈక్వల్స్ టు 2 అనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ అనుకోండి, మల్టిప్లికేషన్ అనమాట. ఇది ఆర్ లో 4 ఉంది, ఆర్ మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు 2 అనుకోండి, ఆర్ లో ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 ఇంటూ 2 ఈక్వల్స్ టు 8. నెక్స్ట్ డివిజన్, ఆర్ డివిజన్ 2, 4 by 2 ఈక్వల్స్ టు 2. కమింగ్ టు ద ఫిఫ్త్ వన్, మెంబర్షిప్ ఆపరేటర్స్ యూజ్ టు చెక్ వెదర్ ఏ వాల్యూ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్ ఇన్ ఏ కలెక్షన్. ఏదైనా కలెక్షన్ లో వాల్యూ ఉందా లేదా అని చెక్ చేసి మనకు బూలియన్ వాల్యూస్ రిటర్న్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ ఆర్ ఫాల్స్. దీంట్లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్, సెకండ్ వన్ నాట్ ఇన్. దీని మీనింగ్ ఏమంటే ఉంది అని అనుకుంటాం, దీని మీనింగ్ వచ్చేసి లేదు అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు పైథాన్ అని రాసుకుంటా. ఇక్కడ మనం ఫస్ట్ వన్ టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రింట్ పి ఇన్ నేమ్ అంటే దీని మీనింగ్ ఏమంటే పి అనే లెటరు నేమ్ అనే వేరియబుల్లో ఉంది అని అనుకుంటున్నాం. చూడండి, టెస్ట్ చేద్దాం. పి అనేది ఇక్కడ ఉంది, నేమ్ అనే వేరియబుల్లో ఉంది కాబట్టి మనకు ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పి తీసేసి ఈ పెట్టా అనుకోండి, ఈ ఇన్ నేమ్ అంటే ఈ అనే లెటరు పైథాన్ లో ఉంది అని అనుకుంటున్నాం. చూడండి, ఈ అనేది PYTHON, ఈ అనేది పైథాన్ లో లేదు కాబట్టి మనకు ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, కమింగ్ టు ద నాట్ ఇన్, నేమ్ ఈక్వల్స్ టు పైథాన్ ప్రింట్ parenthesis ఓపెన్ ఈ నాట్ ఇన్ నేమ్. దీని మీనింగ్ ఏమంటే ఈ అనే లెటరు నేమ్ అనే వేరియబుల్లో లేదు అనుకుంటున్నాం. చూద్దాం ఇప్పుడు. PYTHON కరెక్ట్ కదా, ఈ అనే లెటరు పైథాన్ లో లేదు కాబట్టి మనకు ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ కాకుండా ఓ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ దీని మీనింగ్ ఏమి, ఓ అనే లెటరు నేమ్ లో లేదు అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ చూడండి, POTHO ఇక్కడ ఓ అని ఉంది కాబట్టి మనకు ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ 2ను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ విల్ మూవ్ టు ప్రాక్టికల్ సెషన్.
అసైన్మెంట్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ చూసారు కదా. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ నెక్స్ట్ వన్ మెంబర్షిప్ ఆపరేటర్స్. సో ఫస్ట్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్ డిస్కస్ చేద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? ఈక్వల్స్ టు ఉంది, నెక్స్ట్ వన్ ప్లస్ ఈక్వల్స్ టు, కమా మైనస్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు, అండ్ దెన్ డివిజన్ ఈక్వల్స్ టు ఉంది. సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 అని రాస్తున్నా. నెక్స్ట్ వన్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2 రాస్తున్నా. దీన్ని ప్రింట్ చేస్తా. ఇప్పుడు ప్రింట్ ఏ రన్ చేస్తా. ఇక్కడ మనకు 6 అని ప్రింట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేయకుండా రాసాము. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసి రాస్తాను. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2 కాకుండా దీన్ని డిలీట్ చేసి ఏ ప్లస్ ఈక్వల్స్ టు 2 అని రాస్తాను. ఇప్పుడు రన్ చేసి చూస్తా. చూడండి, ఇప్పుడు కూడా మన 6 అనే ప్రింట్ ఉంది. సో ప్లస్ ఎలా విషయాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మైనస్ కూడా చూద్దాం. సో ఇక్కడ నేను ప్లస్ తీసేసి మైనస్ పెడతాను. ఇప్పుడు రన్ చేసి చూస్తా. ఇక్కడ ప్రింట్ చేసి రన్ చేసి చూస్తా. చూడండి, ఇప్పుడు 2 ప్రింట్ ఉంది. అర్థమైందా మైనస్? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మైనస్ తీసి నేను మల్టిప్లికేషన్ ఇస్తాను. అంటే మనకి ఏం రావాలి? ఇప్పుడు 4 × 2 8 రావాలి. చూద్దాం రన్ చేసి. చూడండి, 8 ప్రింట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ తీసేసి మనకు డివిజన్ ఇస్తాను. సో 4/2 అంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? నెక్స్ట్ 2.0 వస్తుంది. సో ఇక్కడ మనము నార్మల్ డివిజన్ ఇచ్చాము కదా, కాబట్టి 2.0 వస్తుంది. అదే ఫ్లోర్ డివిజన్ ఇచ్చాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ షేర్ ఇచ్చాము అనుకోండి. ఇప్పుడు రన్ చేస్తా, 2 వస్తుంది. సో అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్ని మొత్తం 5 టైప్స్ చూపించాను. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వన్ మెంబర్షిప్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇన్, కమా, నాట్ ఇన్. సో దీన్ని ఎగ్జాంపుల్ చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు కోడ్ వర్డ్స్ అని రాశాను. ఇక్కడ ప్రింట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏం చెప్పాను? ఉందా లేదా చెక్ చేస్తున్నాం అనమాట. చెక్ చేసి మనకు బూలియన్స్ వాల్యూస్ ని రిటర్న్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ వి, ఇక్కడ మనం ఏదో లెటర్ అని డిక్లేర్ చేసుకునేటప్పుడు మనం డబుల్ కోట్స్ లో చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వి ఇన్ నేమ్ అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? వి అనే లెటర్ నేమ్ అనే వేరియబుల్ లో ఉందా లేదా చెక్ చేయమంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఉంది అనుకుంటాం. ఇన్ అంటే ఉంది అని అనుకుంటున్నాం. ఇన్ అంటే ఉంది కాబట్టి దీన్ని రన్ చేసి చూస్తా. ఇప్పుడు చూడండి, మనకు ట్రూ అని ప్రింట్ ఉంది. ఎందుకంటే వి అనే లెటరు నేమ్ అనే వేరియబుల్ అంటే కోడ్ వర్స్ CODEV. సో వి ఉంది కాబట్టి మనకు ట్రూ అని ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ తీసేసి నేను జీ పెడతాను. దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు జీ అనే లెటరు నేమ్ అనే వేరియబుల్ లో ఉంది అనుకుంటున్నా. దీన్ని రన్ చేసి చూస్తా. ఇప్పుడు చూడండి, ఫాల్స్ అని ప్రింట్ ఉంది. ఎందుకంటే జీ అనే లెటరు మనకు నేమ్ అనే వేరియబుల్ అంటే కోడ్ వర్స్ లో లేదనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇన్ చూసారు కదా. నెక్స్ట్ నాట్ ఇన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఇన్. ఇక్కడ ఏమనుకుంటున్నా? జీ అనే లెటరు నేమ్ అనే వేరియబుల్ లో లేదు అని అనుకుంటున్నా ముందుగానే. సో నాట్ ఇన్ అంటే లేదు అని అర్థం. దీన్ని రన్ చేస్తా. ఇప్పుడు ట్రూ, నిజమే కదా. జీ అనే లెటరు నేమ్ అనే వేరియబుల్ లో అంటే కోడ్ వర్డ్స్ లో లేదు కాబట్టి మనకు ట్రూ అని ప్రింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జీ తీసి వి పెట్టాను అనుకోండి. దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు వి అనే లెటరు నేమ్ అనే వేరియబుల్ లో లేదు అనుకుంటున్నాం. రన్ చేసి చూస్తా. ఇప్పుడు ఏమని వస్తుందో ఆన్సర్? ఫాల్స్. ఎందుకంటే వి అనే లెటరు మనకు నేమ్ అనే వేరియబుల్ లో ఉంది. చూడండి ఇక్కడ CODEV. సో వి అనేది ఉంది కదా, కాబట్టి
మనకు ఫాల్స్ అని చూపించింది అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ డిస్కస్ చేస్తాం. మెంబర్షిప్ ఆపరేటర్స్ లో ఇన్ను, నాట్ ఇన్ను, అండ్ దెన్ అసైన్మెంట్ ఆపరేటర్స్ లో ఈక్వల్స్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్స్ టు డిస్కస్ చేస్తాం. ఆపరేటర్స్ ఫుల్ వీడియో చేసాము. సో ఆపరేటర్స్ లో 5 టైప్స్ మనం డిస్కస్ చేసాము. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.